భారత ప్రజాస్వామ్యంలో మహిళలకు సముచిత స్థానం దక్కాల్సిన చారిత్రక క్షణం మరోసారి రాజకీయ గందరగోళంలో చిక్కుకుంది. మహిళా బిల్లు పార్లమెంటులో పాస్ కాలేక ప్రసవ వేదన అనుభవిస్తుంది. 3వ వంతు సీట్ల రిజర్వేషన్ అనే ఆశ అమలులో మాత్రం అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. వాగ్దానాల నుంచి వాస్తవానికి వెళ్లాల్సిన ఈ ప్రయాణం ఎందుకు మధ్యలోనే ఆగిపోయింది? ఎవరి వ్యూహాలు, ఎవరి భయాలు మహిళల కలలను అడ్డుకున్నాయి? ఇప్పుడు చూద్దాం. మహిళా సాధికారత దిశగా భారత ప్రజాస్వామ్యం చేయాల్సిన ఒక చారిత్రాత్మక అడుగు లోక్సభ వేదికగా తడబడింది. 2029 నాటికి చట్టసభల్లో 3వ వంతు సీట్లను మహిళలకు కేటాయించాలన్న రాజ్యాంగ సవరణ బిల్లు రాజకీయ చదరంగంలో పావుగా మారి అర్ధాంతంగా వీగిపోయింది. తీవ్రవాదోపవాదాలు, అపనమ్మకాలు, భయసందేహాల మధ్య ఈ పరిణామం చోటు చేసుకోవటం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక దురదృష్టకర అధ్యాయం. దశాబ్దాల నిరీక్షణకు మోక్షం లభిస్తుందన్న తరుణంలో నియోజకవర్గాల పునర్విభజన అనే అంశాన్ని తెరపైకి తెచ్చి ఏకాభిప్రాయాన్ని దెబ్బతీయటం వెనుక ఉన్న వ్యూహ ప్రతివ్యూహాలను ఇప్పుడు జాతీయ రాజకీయాలను కుదిపివేస్తున్నాయి. నారీ లోకానికి దక్కాల్సిన న్యాయం సాంకేతిక కారణాల సాకుతో మరోసారి అగమ్యగోచరంగా మారింది. భారత రాజకీయ వేదికపై మహిళా రిజర్వేషన్ల పోరాటం నిన్న మొన్నటిది కాదు. దాదాపు 3 దశాబ్దాల క్రితం తొలిసారి పార్లమెంటు గడప తొక్కిన ఈ బిల్లు ఎంతో మంది ప్రధానుల హయాంలో చర్చకు వచ్చిన అటకెక్కిన సందర్భాలే ఎక్కువ. మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ కాలంలో ఈ దిశగా గట్టి ప్రయత్నాలు జరిగినప్పటికీ ప్రాంతీయ పార్టీల అభ్యంతరాలు, సామాజిక సమీకరణాల వల్ల అది సాకారం కాలేదు. అయితే 2023లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నారీశక్తి వందన్ అధినియం పేరుతో ఈ బిల్లును లోక్సభలో ఆమోదింపజేసి అందరికి ప్రశంసలు అందుకుంది. అప్పుడు పక్షాలని ఏకగ్రీవంగా మద్దతు పలికినప్పటికీ అమలు విషయంలో పెట్టిన మెలికలే నేటి వైఫల్యానికి పునాది వేశాయి. 33% సీట్లు కేటాయింపు అనేది కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని ఆకాంక్షించిన మహిళలకు ఇప్పుడు మళ్లీ నిరాశ ఎదురైంది. ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం. గతంలో కేంద్రం స్పష్టంగా ప్రకటించిన దాని ప్రకారం 2024 ఎన్నికల తరువాత దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించి ఆ తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. ఈ డీలిమిటేషన్ కమిషన్ ప్రతి రాష్ట్రంలో పర్యటించి బహిరంగ విచారణలు జరిపి పారదర్శకంగా కొత్త నియోజకవర్గాలను ఖరారు చేయాలి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం 2026 తర్వాత ప్రచురితమయ్యే జనాభా లెక్కల ఆధారంగానే ఈ పునర్విభజన జరగాలి. ఈ లెక్కన చూస్తే మహిళా రిజర్వేషన్లు 2034 నాటికి కానీ అమల్లోకి వచ్చే అవకాశం లేదని దేశమంతా భావించింది. కానీ కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నించడం విపక్షాల్లో పెను అనుమానాలకు దారితీసింది. పునర్విభజన అనేది భారత రాజకీయాల్లో అత్యంత సున్నితమైన భౌగోళిక రాజకీయాలపై ప్రభావం చూపే అంశం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తమ జనాభా నియంత్రణ విజయవంతంగా చేస్తున్న తరుణంలో కేవలం జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజన జరిగితే తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న ఆందోళనలో ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు విపక్షాలతో గాని, పౌర సమాజంతో గాని విస్తృత స్థాయి సంప్రదింపులు జరపకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ముందడుగు వేయటం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. గమ్యం ఎంత సమున్నతమైనదైనా ఎంచుకున్న మార్గం వివాదాస్పదమైతే అది వ్యవస్థాగత అవాంఛనీయ పరిస్థితులకు దారితీస్తుందని నిన్నటి లోక్సభ ఉదంతం నిరూపించింది. ఏకాభిప్రాయ సాధనలో ప్రభుత్వం విఫలం అవటం వల్ల మహిళల చిరకాల స్వప్నం రాజకీయ క్రీడలో బలైపోయింది. మహాత్మా గాంధీ చెప్పినట్టు మహిళలు పాత్రదారులు కాకుండా సమాజ అభ్యున్నతి అసాధ్యం. విధాన నిర్ణయాల్లో స్త్రీల భాగస్వామ్యం పెరిగినప్పుడే సామాజిక ఆర్థిక న్యాయం సాధ్యం అవుతుంది. చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అనేది కేవలం ఒక సంఖ్య కాదు. అది దేశ సగటు జనాభాలో సగం ఉన్న మహిళల ఆత్మగౌరవ ప్రతీక. కానీ దురదృష్టవశాత్తు 3 దశాబ్దాల నిరీక్షణ తర్వాత కూడా రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న అపనమ్మకాలు ఈ చారిత్రక అవకాశాన్ని చేజార్చుకున్నాయి. 2023లో ఈ బిల్లు ఆమోదం పొందినప్పుడు దక్కిన మైలేజీని అమలు చేసే క్రమంలో నిలబెట్టుకోవటంలో పాలకపక్షం విఫలమైందన్న విమర్శను కొట్టిపారేయలేం. డీలిమిటేషన్ కమిషన్ పర్యటనలు, పారదర్శక నిబంధనల రూపకల్పన వంటి కీలక ప్రక్రియలను దాటవేసి ముందుకు వెళ్లాలని చూడటం ప్రజాస్వామ్య మూలసూత్రానికే విరుద్ధమన్న వాదన బలంగా వినిపిస్తోంది.
భారత రాజకీయ చిత్రం మారాల్సిన తరుణంలో ఇలాంటి ప్రతిష్టంభన దేశ ప్రతిష్టతను అంతర్జాతీయ స్థాయిలో ప్రభావితం చేస్తుంది. ఒకవైపు ప్రపంచ దేశాలు మహిళా ప్రాతినిధ్యంలో దూసుకుపోతుంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఇంకా సాంకేతిక కారణాలతో బిల్లులు వీగిపోవటం విచారకరం. 2026 గడువు, 2029 అమలు లక్ష్యం, 2034 అంచనాల మధ్య నలిగిపోతున్న కేవలం ఒక్క బిల్లు మాత్రమే కాదు, కోట్లాది మంది మహిళల ఆశలు, నియోజకవర్గాల పునర్విభజనపై ఉన్న అపోహలను తొలగించడంలో ప్రభుత్వం తగినంత సమయం తీసుకోకపోవటం, విపక్షాలు కేవలం రాజకీయ కోణంలోనే దీన్ని అడ్డుకోవటం వెరసి భారత పార్లమెంటు చరిత్రలో నిన్నటి రోజు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం ఒక రాజకీయ ఎజెండా కాకుండా ఒక జాతీయ ఆవశ్యకతగా పరిగణించాలి. ఓట్ల వేటలో మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే ధోరణికి వీడి వారిని నిర్ణేతలుగా మార్చే చిత్తశుద్ధిని రాజకీయ పక్షాలు ప్రదర్శించాలి. రాజ్యాంగ ఆదర్శాలు కేవలం ప్రసంగాలకు పరిమితం కాకుండా ఆచరణలో కనిపించాలంటే ప్రభుత్వం పారదర్శకతను, విపక్షాలు నిర్మాణాత్మక సహకారాన్ని అందించాలి. లేని పక్షంలో ఈ చారిత్రక బిల్లులు భయసందేహాల నీడలో ఇలాగే వీగిపోతుంటాయి. నారీలోకం కలలు కరిగిపోతూనే ఉంటాయి. ప్రజాస్వామ్య దేవాలయంలో మహిళలకు సరైన పీఠం దక్కనంత కాలం భారత ప్రజాస్వామ్యం అసంపూర్ణమే. మహిళల రిజర్వేషన్లు కేవలం ఒక బిల్లు కాదు, అది కోట్ల మంది మహిళల ఆత్మగౌరవం, వారి హక్కుల ప్రతీక. కానీ రాజకీయ లెక్కలు, అపనమ్మకాలు ఈ స్వప్నాన్ని మళ్లీ వాయిదా వేశాయి. మార్పు మాటల్లో కాదు, నిర్ణయాల్లో కనిపించాలి. మహిళలకు నిజమైన స్థానం దక్కే రోజు ఎప్పుడొస్తుందో చూడాలి. అప్పటి వరకు ఈ ప్రశ్న మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ వైకే టీవీ. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YK TV.